ఈరోజు రాశిచక్రం ఫిబ్రవరి 4, 2026. ఈరోజు అనేక రాసుల వారికి ఆర్థిక లాభాలు మరియు కెరీర్ పురోగతిని తీసుకురావచ్చు. మరికొందరు తమ ఖర్చులు మరియు సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 4, 2026 నాటి జాతకం మీ జీవితానికి సంబంధించి అనేక ముఖ్యమైన ఆధారాలను అందిస్తుంది. బుధవారం కొన్ని రాసుల వారికి గణనీయమైన విజయాన్ని మరియు ఆర్థిక లాభాలను తీసుకురావచ్చు. మరికొందరు ఓపికగా మరియు తెలివైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గ్రహ కదలికలు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ప్రేమ సంబంధాలు మరియు ఆరోగ్యం. చాలా రాసుల వారు అదృష్టాన్ని తమకు అనుకూలంగా మరియు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో కనుగొంటారు. మరికొందరు తమ ఖర్చులను నియంత్రించుకోవాలి. ప్రేమ జీవితంలో తీపి పెరుగుతుంది. మరికొందరు అపార్థాలను నివారించాలి. ఈ రోజు విద్యార్థులు మరియు పని చేసే నిపుణులకు ప్రత్యేక సంకేతాలను కూడా కలిగి ఉంటుంది. మీరు విజయం సాధించాలనుకుంటున్నారా లేదా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా అని మీరు తెలుసుకోవాలనుకుంటే, మీ రోజువారీ జాతకాన్ని చదివి, రోజును కుడి పాదంతో ప్రారంభించండి. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాసుల కోసం వివరణాత్మక జాతకాలను తెలుసుకోండి. మేష రాశి వారికి నేటి జాతకం. మేష రాశి వారికి ఈరోజు ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. మీరు ఈ రోజు పనిలో ఒక పెద్ద విజయాన్ని సాధించవచ్చు. మీ కృషికి ప్రతిఫలం లభిస్తుంది. మీరు ప్రజల నుండి సమృద్ధిగా ప్రేమ మరియు ప్రశంసలను పొందుతారు. అంతేకాకుండా, మీరు కొత్త బాధ్యతలను కూడా పొందవచ్చు. ఆర్థికంగా, ఈ రోజు మంచిది మరియు ఆశాజనకంగా ఉంటుంది. మీరు అనవసరమైన ఖర్చులను నివారించాలి. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా మరియు చక్కగా ప్రవర్తిస్తుంది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మీరు మీ దినచర్య మరియు ఆహారాన్ని సమతుల్యం చేసుకోవాలి. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా మంచి మరియు ప్రశాంతమైన రోజు. మంచి మరియు ఆశాజనకమైన ఆదాయ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఊపందుకుంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన నిధులు తిరిగి ఇవ్వబడతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మంచి వ్యాపార ఒప్పందాన్ని పొందేందుకు ఇది ఒక రోజు. కానీ మీ ప్రత్యర్థులు మీ పనిని దెబ్బతీసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. మీరు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది మరియు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి మీకు అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ రోజు సవాళ్లతో నిండి ఉండవచ్చు. మీ పనిలో నిరంతరం వివిధ అడ్డంకులు ఎదురవుతాయి. మీ పని గురించి మీరు గందరగోళంగా అనిపించవచ్చు. మార్పులు లేదా కెరీర్ మార్పులను పరిగణించేవారు అవకాశాలను కనుగొనవచ్చు. మీరు ఈ రోజు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ రోజు రియల్ ఎస్టేట్ విషయంలో మంచి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. వైవాహిక మరియు కుటుంబ జీవితంలో కుటుంబ సభ్యుల మధ్య మెరుగైన సమన్వయం ఉంటుంది. సాయంత్రం మీరు పాత స్నేహితుడిని కలవవచ్చు. కర్కాటక రాశి జాతకం. ఈరోజు కర్కాటక రాశివారు ఒకరి భావోద్వేగాలకు లోనవకుండా ఉండాలి. మీరు ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మిశ్రమంగా మరియు అనుకూలంగా ఉంటుంది. పని చేసేటప్పుడు మీరు ఎక్కువ ఓపిక మరియు నిగ్రహాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే రోజు. కానీ అదే సమయంలో, మీరు అనవసరమైన ఖర్చులను నివారించాలి. ఇంట్లో పాత సమస్యలను పరిష్కరించుకునే సమయం ఇది. ఇది మీకు మనశ్శాంతిని మరియు విశ్రాంతిని ఇస్తుంది. సాయంత్రం, ఎవరైనా ఆర్థిక విషయాలలో సహాయం కోసం మిమ్మల్ని అడగవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు బాగా నిద్రపోతారు.
సింహరాశి జాతకం ఈరోజు బుధవారం సింహరాశి వారికి సానుకూల మరియు సంతృప్తికరమైన విజయాల రోజు. అదృష్టం మీ వైపు ఉంటుంది. తక్కువ ప్రయత్నంతో అనేక సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ప్రజల నుండి పుష్కలంగా ప్రేమను పొందుతారు. ఈ రోజు గౌరవం మరియు ప్రతిష్ట పెరిగే రోజు. ప్రేమ సంబంధంలో ఉన్నవారు స్నేహపూర్వకంగా ఉంటారు మరియు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మరియు సానుకూలంగా ఉంటుంది. మీరు మతపరమైన కార్యకలాపాల పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. కుటుంబ విషయాలకు సంబంధించి మీ కుటుంబంలోని ప్రతి సభ్యుడి నుండి మీకు సానుకూల మద్దతు లభిస్తుంది. అయితే, మీరు అపరిచితుల సలహా ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఈ రోజు కన్య రాశి కొంత ఒత్తిడిలో గడుపుతారు. వివిధ మానసిక ఉద్రిక్తతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అందువల్ల, మీరు చిన్న విషయాలలో చిక్కుకోకుండా ఉండాలి. మీరు ఎవరినీ అతిగా నమ్మకుండా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ, మీకు పూర్తి కుటుంబ మద్దతు లభిస్తుంది. అవివాహితులు అనేక వివాహ ప్రతిపాదనలను అందుకోవచ్చు. మీ కుటుంబం మరియు వివాహ జీవితంలో మీ కుటుంబ సభ్యుల నుండి మీకు గణనీయమైన మద్దతు లభిస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు మీరు ఏదైనా పెట్టుబడి ప్రణాళిక యొక్క అన్ని అంశాలను జాగ్రత్తగా పరిగణించాలి. తుల రాశి వారికి ఈ రోజు మంచి రోజు. మీరు అదనపు ఆదాయ వనరుల నుండి ఆర్థికంగా లాభపడతారు. ఈ రోజు మీరు అన్ని రకాల భౌతిక సుఖాలు మరియు లాభాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఎవరితోనైనా భాగస్వామ్యంలో ఉన్నవారు గణనీయమైన లాభాలను చూడవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. వివాహ జీవితం ప్రేమగా మరియు సామరస్యంగా ఉంటుంది. అయితే ప్రేమ సంబంధంలో ఉన్నవారు వారి భాగస్వామి నుండి సమృద్ధిగా ప్రేమ మరియు భక్తిని పొందుతారు. మీ రుణం ఆమోదించబడటం వలన మీరు బ్యాంకింగ్ విషయాలలో విజయం సాధించవచ్చు. వృశ్చిక రాశి జాతకం ఈరోజు వృశ్చిక రాశి వారు ఈరోజు ఇంట్లో మరియు వెలుపల మెరుగైన సమతుల్యతను కొనసాగించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు రాబోయే రోజుల్లో గణనీయమైన ప్రయోజనాలను తెచ్చే అదనపు బాధ్యతలు అప్పగించబడవచ్చు. వ్యాపార లాభాలు ఈ రోజు మంచిగా ఉండవచ్చు. కానీ మీరు ఏవైనా ఆకర్షణీయమైన ఒప్పందాలపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండాలి. లేకపోతే, వాటిలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు సంభవించవచ్చు. చట్టపరమైన విషయాలను ఎదుర్కొంటున్న వారికి అనుకూలమైన కోర్టు నిర్ణయం లభిస్తుంది. ఈ రోజు మీ వివాహ జీవితానికి తీపిని తెస్తుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ రోజు అదృష్టం బాగా అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల సమస్యలు తగ్గుతాయి మరియు విజయం పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. మీకు ఏవైనా అప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ రోజు పనిలో మంచి అవకాశాలు లభించవచ్చు. అదృష్ట యాత్ర దగ్గర పడుతోంది. పాత స్నేహితులతో తిరిగి సంబంధాలు కొనసాగుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీ కుటుంబ జీవితంలో మంచి సమతుల్యత ఏర్పడుతుంది. మకర రాశి జాతకం ఈరోజు మకర రాశివారు బుధవారం గణేశుడి నుండి ప్రత్యేక ఆశీస్సులు పొందుతారు. మీరు మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. మీ హృదయానికి ఆనందాన్ని కలిగించే కొన్ని శుభవార్తలను మీరు వినవచ్చు. మీరు ఈ రోజు పనిలో ప్రశంసలు అందుకుంటారు ఎందుకంటే మీరు కష్టమైన పనిని సులభంగా పూర్తి చేయగలరు. ఇది ప్రమోషన్ మరియు జీతం పెరుగుదలకు తలుపులు తెరుస్తుంది. మీరు రియల్ ఎస్టేట్ విషయంలో మంచి ఒప్పందాన్ని అందుకుంటారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ప్రేమ సంబంధాలకు ఈ రోజు మంచిది కాదు, ఎందుకంటే మీకు మీ భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. కుంభరాశి వారికి ఈరోజు గత కొన్ని రోజుల కంటే మంచి రోజు. ఆదాయంలో స్థిరమైన పెరుగుదల కనిపిస్తుంది.
మంచి ఒప్పందం మీ బ్యాంక్ బ్యాలెన్స్ను కూడా పెంచుతుంది. అయితే ఖర్చులు కూడా తగ్గుతాయి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టుల నుండి గణనీయంగా ప్రయోజనం పొందవచ్చు. ప్రేమ సంబంధాలకు కూడా ఈ రోజు మంచిది. అయితే రోజు రెండవ భాగంలో మీ ప్రత్యర్థులు కొందరు మీ పనిని దెబ్బతీసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. వైవాహిక జీవితంలో మీ భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. మీన రాశి వారికి ఈరోజు అదృష్టం వారివైపు ఉంటుంది. ఈరోజు మీరు గణనీయమైన లాభం పొందే సూచనలు ఉన్నాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా పెంచుతుంది. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు ప్రశాంతమైన క్షణాలను అనుభవిస్తారు. అప్పుల్లో ఉన్నవారు ఈరోజు ఉపశమనం పొందవచ్చు. ప్రేమ, నమ్మకం మరియు అవగాహన ప్రేమ సంబంధాలలో పెరుగుతాయి. ఆరోగ్యం మంచి రోజు అవుతుంది. అయితే విద్యార్థులు ఈరోజు కొంత నిరాశను ఎదుర్కోవచ్చు. పోటీ పరీక్ష ఫలితాలు వారికి అనుకూలంగా ఉండవు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిపై ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.